నమాజులో సూర ఫాతిహా చదువుతున్నాడు. ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అని మస్జిద్లో చెబుతూ, మస్జిద్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి కష్టాలు, బాధలు, సంతానం లేకపోతే, ఆస్తిలో నష్టం వస్తే, వ్యాపారాల్లో నష్టం వస్తే, దర్గాలు, బాబాలు, జెండాలు, పీర్లు, వలీలు, తాబీజులు, అంతర్లు అని అల్లా సుబ్హానహు వ తఆలాతో పాటు మరొకరిని సాటి కల్పిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు. సుబ్హానల్లా. బల్ తూసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా. నిజానికి మీరు ఈ ప్రపంచానికే ప్రాధాన్యతనిస్తున్నారు. లేదు, మీకు విలువైనది ఆ పరలోకం. ఆ పరలోకం కోసము మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, తయారు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరినీ కూడా పిలుస్తున్నాడు. సోదరులారా, అల్లాహు అక్బర్. అల్లా అంటున్నారు, నిస్సందేహముగా దైవ భీతి పరులు ఆ రోజు సాఫల్యం పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచములో వారు చేసుకున్నటువంటి కర్మల యొక్క ప్రతిఫలాన్ని ఆ రోజు పొందుతారు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆ రోజు మీరు అక్కడ ఎలాంటి అపసభ్యమైనటువంటి మాటను వినరు. ప్రపంచములో మీరు చేసుకున్నటువంటి కర్మల యొక్క ప్రతిఫలము అల్లా అక్కడ ఇస్తారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఆ రోజు దైవ దూతల సమేతంగా వేంచేస్తారు. ఆ రోజు అల్లా ముందు నిలబడి ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేరు. అల్లాహు అక్బర్. మనము ఎప్పుడైనా సరే సమాధిని చూసి పరలోకాన్ని గుర్తు చేసుకుని ఏడ్చామా అండి? భయపడ్డామా అండి? అల్లాహు అక్బర్. అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారు ఏడుస్తున్నారు. సహాబాలు వచ్చారు, అబూ హురైరా, ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నందుకు ఏడుస్తున్నావా అని అడిగారు. అల్లాహు అక్బర్. ఎవరండి అబూ హురైరా? అల్లాహు అక్బర్. అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసుల్ని రాయడం కోసము ఉద్యోగము, వ్యాపారాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేశారు. అల్లాహు అక్బర్. ఎక్కడ నేను ప్రవక్త వారి దగ్గర లేకపోతే ప్రవక్త వారి మాటలు నేను మిస్ అయిపోతాను, వాటిని నేను రాయలేను అని ఆకలి బాధను భరించి అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే ఇంటి నుండి బయటకు వస్తారో మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కూడా ఉండి అల్లా యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులని ఎక్కువగా రివాయత్ చేసినటువంటి సహాబీ అబూ హురైరా రదియల్లాహు తాలా అన్హు వారు ఏడుస్తున్నారు. అల్లాహు అక్బర్. సహాబాలు వచ్చారు, అడిగారు. అబూ హురైరా అంటున్నారు, అల్లాహు అక్బర్, నేను ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, అందుకు ఏడవటం లేదు. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నేను వెళ్ళాల్సినటువంటి గమ్యం చాలా దూరంగా ఉంది, నా దగ్గర సామాగ్రి చాలా తక్కువగా ఉంది. అల్లాహు అక్బర్. అంటే ఏంటి? నా సత్కార్యాలు, నా పుణ్యాలు చాలా తక్కువగా ఉన్నాయని భావించేవారు సహాబాలు. ఈరోజు మనం ఎలాంటి పుణ్యాలు చేయకుండా కూడా సుబ్హానల్లా ఎంత ధైర్యంగా ఉంటామంటే మనం ఇలా చనిపోతే అలా ఎక్కడికి వెళ్ళిపోతాం? స్వర్గానికి వెళ్ళిపోతాము అన్నంత గ్యారంటీగా మన జీవితాలు ఈరోజు ఉన్నాయి. సుబ్హానల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా అందుకే అంటున్నారు, ఏమని? ఫైదా బరికల్ బసరు వ ఖసఫల్ ఖమర్ వ జుమిఅ శంసు వల్ ఖమర్. ఓ ప్రవక్త, వారికి చెప్పండి, ఎప్పుడైతే చూపులు చెదిరిపోతాయో, చంద్రుడు కాంతిహీనం చెయ్యబడతాడో, సూర్యుడు చంద్రుడు రెండిటిని కలిపి వేయడం జరుగుతుందో. అల్లాహు అక్బర్. ఎలా ఉంటుంది ఆ ప్రళయము అంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా వఅఖ్రజతిల్ అర్దు అథ్కాలహా వకాలల్ ఇన్సాను మా లహా
يومئذ تحدث أخبارها بأن ربك أوحى لها. అల్లాహు అక్బర్. ఆ రోజు భూమి తీవ్రమైనటువంటి ప్రకంపనలు చేస్తుంది మరియు భూమి లోపల ఉన్నటువంటి వస్తు సామాగ్రిని తీసి బయటపడేస్తుంది. అల్లాహు అక్బర్. ఆ రోజు వాటిని చూసి మనిషి అనుకుంటాడు ఏమని, అయ్యయ్యో ఈరోజు భూమికి ఏమైపోయింది. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నారు, ఆ భూమికి అల్లా ఆజ్ఞాపించాడు ఈరోజు భూమి తన లోపల ఉన్నటువంటి సమస్తాన్ని కూడా బయటపడేస్తుంది. అల్లాహు అక్బర్. సోదరులారా, ఈరోజు మనం ప్రపంచంలో బంగారమని, వజ్రాలని, డైమండ్స్ అని ఏవైతే చూస్తూ ఉంటామో ఖరీదైన వస్తువులు, ఆ రోజు ప్రళయ దినాన భూమి బద్దలయ్యి బయటకు వచ్చి పడుంటాయి. కానీ మనిషిని వాటిని తీసుకునేటటువంటి ధైర్యం చెయ్యడు. ఎందుకో తెలుసా? ఆ రోజు భూకంపము, ప్రళయము అలా ఉంటుంది. అల్లాహు అక్బర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే సూరా కారియాలో అంటున్నారు, అల్ కారియాతు మల్ కారియా వమా అదరాక మల్ కారియా يوم يكون الناس كالفراش المبثوث وتكون الجبال كالعهن المنفوش. ఓ ప్రవక్త, దబదబా దబదబా బాధేటటువంటి వార్త నీకు అందిందా? అల్లా అడుగుతున్నారు, ఏంటి ఆ దబదబా దబదబా బాధేటటువంటి వార్త? సోదరులారా, మనము ఎప్పుడైనా సరే అర్ధరాత్రి దాదాపుగా 12-1 గంట అయింది. ఆ సమయంలో ఎవరైనా ఎలాంటి నిద్రలో ఉంటారండి? గాఢమైనటువంటి నిద్రలో ఉంటారు, అవునా? అలాంటి గాఢమైనటువంటి నిద్రలో మనం ఉన్నప్పుడు ఒకేసారి హఠాత్తుగా బయట మన తలుపుల మీద దబదబా దబదబా అనేటటువంటి శబ్దం వచ్చిందనుకోండి, ఎలా లేస్తాం మనం? ఉలిక్కిపడి లేస్తాం కదా. ఉలిక్కిపడి లేచి చూస్తాం, అయ్యయ్యో ఈ సమయంలో ఎవరు తలుపులు కొడుతున్నారు అని కంగారు పడతారు కదా. ఆ రోజు ప్రళయం కూడా అలాగే ఉంటుంది, అలాగే వస్తుంది. అల్లాహు అక్బర్. ఆ రోజు ఎలా ఉంటారు మానవులు అనంటే, దీపపు పురుగులు మాదిరిగా చెల్లా చెదరైపోయి ఉంటారు. సోదరులారా, దీపం తెలుసు కదా, ఎప్పుడైతే మనం కరెంటు పోయిన తర్వాత మన పాతకాలంలో అయితే దీపాలు పెట్టుకునేవారు. ఈ రోజుల్లో దీపాలు లేవు కదా. దీపం పెట్టగానే ఆ దీపం చుట్టూ పురుగులు చేరతాయి. ఏ విధంగా అయితే ఆ దీపపు పురుగులు మాదిరి ఉంటాయో, అవి ఏ విధంగా అయితే చెల్లా చెదురైపోతాయో, ఆ రోజు మానవుడు కూడా ఆ ప్రళయాన్ని చూసుకుని చెల్లా చెదురైపోతాడు. ఎటు వెళ్ళిపోతాడు, ఎటు పరిగెడుతున్నాడు, ఎటు నడుస్తున్నాడు అన్నటువంటి ధ్యాస ఎవరికీ కూడా ఉండదు. ఆ రోజు ఏమవుతుందో తెలుసా? మన దేవనకొండలోనే చాలా పెద్ద పర్వతం ఉంది కదా, కొండ ఉంది కదా. ఈ కొండ ఎలా ఉంది అని అంటే, ఎంత కొండ అయితే మనకి కనబడుతుందో ఆ కొండ కంటే ఎన్నో రెట్లు లోపల దిగబడిపోయింది. అల్లాహు అక్బర్. అలాంటి పర్వతాలు రేపు ప్రళయ దినాన ఏకినటువంటి దూది వలె అలా ఎగిరిపోతూ ఉంటాయి. అల్లాహు అక్బర్. ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాము అని అంటే సోదరులారా, చూడండి, ఈ ప్రపంచములో మునిగిపోయి జీవితం గడుపుతున్నాం. ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లయజ్నమన్నకుం ఇలా యౌమిల్ కియామతి లా రైబ ఫీహి. ప్రళయం అనేది నిస్సందేహంగా వస్తుంది, అది ఏర్పడుతుంది. ఆ రోజు మానవులందరూ కూడా సమీకరించబడతారు. ఎలా ఉంటుందండి ఆ ప్రళయము? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, ఇదస్ సమాఉల్ ఫతరత్ وإذا الكواكب انتثرت وإذا البحار فجرت وإذا القبور بعثرت علمت نفس ما قدمت وأخرت. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నారు, ఎప్పుడైతే
ఆకాశము బద్దలైపోతుందో, ఎప్పుడైతే సూర్య చంద్ర నక్షత్రాలు రాల్చి వేయబడతాయో, ఎప్పుడైతే సముద్రాలు మండించబడతాయో, ఎప్పుడైతే సమాధులు తెరవబడతాయో, ఆ రోజు మనిషికి అర్థమైపోతుంది ఏమని, ఈరోజు నేను అల్లా వద్దకి వెళ్ళాలి, అల్లా వద్ద నిలబడాలి అన్నటువంటి విషయము ఆ రోజు మానవులందరికీ కూడా తెలిసిపోతుంది. సోదరులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రళయం ఎలా వస్తుంది ఏంటి అనే దాని గురించి హదీసులో అనేక విషయాలు చెప్పారు, అనేక సూచనలు చెప్పారు. అందులో కొన్ని పెద్ద పెద్ద సూచనలు ఉన్నాయి, కొన్ని చిన్న చిన్న సూచనలు కూడా ఉన్నాయి. సుబ్హానల్లా. అయితే సోదరులారా, అల్లా సుబ్హానహు వ తఆలా అసలు ప్రళయాన్ని ఎలా తీసుకొస్తారు, మానవులందరినీ కూడా ఎలా సమీకరిస్తారు, అల్లాహు అక్బర్ అనేటటువంటి విషయాన్ని అల్లా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో. కల్లా ఇదా దుక్కతిల్ అర్దు దక్కన్ దక్కా وجاء ربك والملك صفا صفا وجيء يومئذ بجهنم يوم يتذكر الإنسان أنى له الذكرى. الله أكبر الله أكبر. ఏ రోజైతే ఈ భూమిని చదునైనటువంటి మైదానంగా చెయ్యబడుతుందో, సోదరులారా, మనందరికీ తెలుసు, మన ఇళ్లల్లో ఆడవాళ్ళు ఏం చేస్తారండి, ఒక పిండిని తీసుకుని చపాతీ చేస్తారు. ఎప్పుడైతే చపాతీ చేస్తారో ఆ చపాతీ మీద ఏదైనా చిల్లులు ఉంటాయా, రంధ్రాలు ఉంటాయా, చాలా నీటుగా సాఫుగా ఎలా అయితే ఉంటుందో, రేపు ప్రళయ దినాన అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథములో, సూరా ఇబ్రాహీం సూరా నంబర్ 14 వాక్య నంబర్ 48లో, ఆ రోజు ఈ భూమి ఆకాశాలు మరో భూమిగా మరో ఆకాశంగా మారిపోతుంది. అంటే ఇదే భూమి అదే ఆకాశము ఎలా అవుతాయంట, మరో భూమి మరో ఆకాశంగా మారిపోతుంది. ఆ రోజు అల్లా సుబ్హానహు వ తఆలా ఈ భూమండలాన్ని చదునైనటువంటి మైదానంగా చేసేస్తాడు. ఎలాంటి ఎత్తు పల్లాలు కూడా ఆ యొక్క స్థలములో ఉండవు అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు. ఆ రోజు ఏమవుతుంది అని అంటే, అల్లా సుబ్హానహు వ తఆలా దైవ దూతల సమేతంగా వేచేస్తాడు. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, ఇన్నలిల్ ముత్తఖీన మఫాజా హదాయిక వ అనాబా వకవాఇబ తరాబా వకాసన్ దిహాకా లా యస్మఊన ఫీహా లగ్వన్ వలా కిద్దాబా జజాఅం మిర్ రబ్బిక అతాన్ హిసాబా రబ్బిస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమర్ రహ్మాన్ వమా బైనహుమర్ రహ్మాన్ లా యమ్లికూన మిన్హు ఖితాబా యౌమ యకూముర్ రూహు వల్ మలాయికతు సఫా లా యతకల్లమూన ఇల్లా మన్ అదిన లహుర్ రహ్మాను వకాల సవాబా. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నారు, నిస్సందేహముగా దైవ భీతి పరులు ఆ రోజు సాఫల్యం పొందుతారు. ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచములో వారు చేసుకున్నటువంటి కర్మల యొక్క ప్రతిఫలాన్ని ఆ రోజు పొందుతారు. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఆ రోజు మీరు అక్కడ ఎలాంటి అపసప్యమైనటువంటి మాటను వినరు. ప్రపంచములో మీరు చేసుకున్నటువంటి కర్మల యొక్క ప్రతిఫలము అల్లా అక్కడ ఇస్తారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఆ రోజు దైవ దూతల సమేతంగా వేంచేస్తారు. ఆ రోజు అల్లా ముందు నిలబడి ఏ ఒక్కరూ కూడా మాట్లాడలేరు. అల్లాహు అక్బర్. ఎవరు కూడా మాట్లాడలేరు. ఈరోజు ప్రపంచములో మనకు అధికారం ఉందని,
డబ్బుందని లేదా గౌరవం ఉందని ప్రతిష్టలున్నాయని ఏదేదో మాట్లాడేస్తాం. కానీ రేపు అల్లా ముందు ఎవరి నోరు కూడా సుబ్హానల్లా పెగలదు. ఆ రోజు అందరూ కూడా నిశ్శబ్దాన్ని పాటిస్తూ నిలబడతారు. ఎలా వస్తారు ఆ రోజు మానవులనంటే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, మొట్టమొదటి మానవుడైనటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాం వారి నుండి తీసుకుని ప్రళయం వరకు కూడా వచ్చేటటువంటి మానవులందరూ కూడా ఒకే మైదానంలో, ఒకే హషర్ మైదానంలో నిలబడతారు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. మొదటి మానవుడైనటువంటి ఆదం నుండి ప్రళయం వరకు వచ్చేటటువంటి మానవులందరూ కూడా నిలబడేటటువంటి స్థలం అంటే అది ఎంత పెద్ద భూభాగం అయి ఉంటుంది సోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. అల్లాహు అక్బర్. అల్లా ఎంత గొప్పవాడు. అల్లాహు అక్బర్. అల్లా సుబ్హానహు వ తఆలా మానవులందరినీ కూడా సమీకరించబోతున్నాడు. ఈరోజు బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ చెప్పులు, బ్రాండెడ్ కళ్ళజోళ్ళు, ప్రతిదీ కూడా బ్రాండెడ్ వాడుతున్నాం కదా. ఆ రోజు ప్రళయ దినాన ఏ ఒక్కరి ఒంటి మీద నూలు పోగు కూడా ఉండదు, ఏ ఒక్కరి ఒంటి మీద బట్టలు కూడా ఉండవల్లాహు అక్బర్. అలాంటి రోజు కోసము ఈరోజు ప్రపంచంలో మనం ఏమి సత్కార్యాలు చేసుకోకుండా ఈ ప్రపంచం కోసమే, ఈ ప్రపంచం వెంటే మనం పడుతున్నాం. సుబ్హానల్లా. అల్లా సుబ్హానహు వ తఆలా అందుకే ఏమంటారంటే అల్హాకుముత్ తకాసుర్ హత్తా జుర్తుముల్ మకాబిర్ కల్లా సౌఫ తఅలమూన్ సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్ కల్లా లౌ తఅలమూన ఇల్మల్ యకీన్ లతరవున్నల్ జహీమ్ సుమ్మ లతరవున్నహా ఐనల్ యకీన్ సుమ్మ లతుస్అలున్న యౌమైదిన్ అనిన్ నయీమ్. అల్లా అంటున్నారు, ఈరోజు మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఒకరిని ఒకరు ప్రపంచములో మేము మించిపోవాలి అని పరిగెడుతున్నారు. ఈరోజు మనం చూస్తున్నాము, పక్కవాడి దగ్గర సైకిల్ ఉందంటే ఈరోజు ఎలా అయినా సరే నేను బైక్ కొనాల్సిందే. పరుగులు ప్రపంచం పట్ల. ఎవరి దగ్గరైనా బైక్ ఉందనుకోండి, ఏం కొనాలి? కారు కొనేయాలి. ఒకవేళ కనుక కారు కూడా ఉందనుకోండి, ఏముండాలి? డూప్లెక్స్ హౌస్ ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, నా ఇంటి ముందు మొత్తం కార్లన్నీ నిలబడి ఉండాలి అని ఈరోజు మనము ప్రపంచం పట్ల పరిగెడుతున్నాము సోదరులారా. అల్లా అంటున్నారు కల్లా సౌఫ తఅలమూన్ సుమ్మ కల్లా సౌఫ తఅలమూన్. లేదు, మీరు అనుకునేది ఎంత మాత్రం కూడా జరగదు. మీరు ఇలాగే ఆశపడతారు, ఇలాగే ప్రయత్నిస్తారు, చివరికి మీరు ఇదే పరిస్థితిలో శ్మశానానికి చేరుకుంటారే తప్ప అంతకు మించి మీరు ఏది కూడా తీసుకువెళ్ళలేరు. ఈరోజు మానవుడికి ఎంత ఆశ అంటే అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆదం సంతానానికి ఎంత కోరిక, ఎంత ఆశ అంటే ఒకవేళ ఆదం సంతానానికి అల్లా సుబ్హానహు వ తఆలా లోయ నిండా బంగారం ఇచ్చేస్తే సంతృప్తి చెందుతాడా అండి? చెందడు. ఏమంటారు తెలుసా? అల్లా నాకు మరొక లోయ నిండా బంగారం ఇస్తే ఎంత బాగుండేదో. ఇది ఆశ, అత్యాశ? ఆశ ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆదం సంతానం యొక్క ఆశ, కోరిక, ఆకలి ఎప్పుడు తీరుతుందో తెలుసా? ఎప్పుడైతే అతడు మరణించి సమాధిలో వెళతాడు కదా, ఆ సమాధిలో అతని ముఖం మీద మట్టి వేస్తారు కదా, ఆ మట్టితోనే అతని యొక్క ఆకలి తీరుతుంది. మన ఆకలి తీరుతుందా సుబ్హానల్లా అంటే? మన ఆకలి తీరడం లేదు సుబ్హానల్లా. ప్రపంచం కోసం పరిగెడుతున్నాం. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, వైలుల్ లికుల్లి హుమజతిల్ లుమజా అల్లదీ జమా మాలం వద్దదా
యహ్సబు అన్న మాలహు అఖ్లదా కల్లా లయుబదల్ల ఫిల్ హుతమా వమా అదరాక మల్ హుతమా నారుల్లాహిల్ మూఖదా. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నారు, అలాంటి వారికి రేపు ప్రళయ దినాన మూడుతుంది. ఎలాంటి వారికండి? ఒకరి వెనకాల మరొకరు గురించి ఎవరైతే ప్రపంచంలో చాడీలు చెప్పుకుంటున్నారో, నా గురించి వేరే వారి దగ్గర, వారి గురించి వేరే వారి దగ్గర చెప్పుకుంటున్నారో, అలాంటి వారికి రేపు ప్రళయ దినాన మూడుతుంది. అల్లాహు అక్బర్. సోదరులారా, ఇది అల్లా దగ్గర ఎంత అయిష్టమైనటువంటి విషయం అంటే, ఒక విశ్వాసి గురించి ఇతర విశ్వాసుల దగ్గర చెప్పడం, లేదా అవిశ్వాసుల గురించి మరొక వ్యక్తి దగ్గర మాట్లాడడం అనేది అల్లాకు ఇష్టం లేనటువంటి విషయం. ఎలాంటి విషయం అంటే, అల్లా అంటున్నారు, స్వయముగా మీరు మీ యొక్క సోదరుని మృతదేహాన్ని తినడానికి ఇష్టపడతారా? మీ సోదరుడు చనిపోయి ఉన్నాడు, అతని యొక్క దేహాన్ని తినడానికి ఇష్టపడతారా మీరు? సుబ్హానల్లా. మీరు స్వయంగా ఇష్టపడరు కదా. అల్లా దృష్టిలో మీరు ఇతరుల గురించి మాట్లాడుకోవడం కూడా ఇలాంటి విషయం. అల్లాహు అక్బర్. దాని తర్వాత అల్లా ఏమంటున్నారు? అల్లది జమా మాలం వఅద్దదా యహ్సబు అన్న మాలహు అఖ్లదా. మానవుడు అనుకుంటున్నాడు తన యొక్క ధనాన్ని పదే 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 లెక్క పెట్టుకుని, ఈ డబ్బు నన్ను ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉంచేస్తుంది అని. అల్లా అంటున్నారు, కల్లా, అసంభవం. లయుం బదన్న ఫిల్ హుతమా వమా అదరాక మల్ హుతమా నారుల్లాహిల్ మూఖదా అల్లతి తత్తలిఉ అలల్ అఫ్ఇదా ఇన్నహా అలైహిం మూసదా ఫి అమదిం ముమద్దదా. అల్లాహు అక్బర్. అల్లా ఎలాంటి విషయాలు చెప్తున్నాడంటే ఈ వాక్యాల్లో, మానవుడు అనుకుంటున్నాడు ఈ ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోతానని. లేదు. కల్లా, మేము అతడిని హుతమాలో విసిరేస్తాం. హుతమా అంటే ఏంటో తెలుసా? మనకి తెలియదు కదా. అల్లాయే అడుగుతున్నారు, వమా అదరాకమల్ హుతమా. హుతమా అంటే ఏంటో తెలుసా? అది అల్లా రాజేసినటువంటి అగ్ని. ఏంటండి అది? అల్లా రాజేసినటువంటి అగ్ని ఎలా ఉంటుందనంటే, అగ్ని కీలాలతో నిండిపోయి ఉంటుంది. ఆ అగ్ని కీలాల మధ్యలో అవిశ్వాసులని, నరకవాసులని ఇరుకైనటువంటి ప్రదేశములో కొక్కుతూ ఉంటే, అల్లాహు అక్బర్, ఆ అగ్ని కీలాలు మనిషి యొక్క గుండె లోపల నుండి చీల్చుకుంటూ వచ్చేస్తాయి. మనిషి పరిగెడదాం అనుకుంటాడు, బయటికి రాలేడు. అలాంటి హుతమాలో విసిరివేయబడతారు. జాగ్రత్త అంటున్నాడు అల్లా. కానీ ఈరోజు మనము ప్రపంచం వెంటే పడుతున్నాం సోదరులారా. ప్రపంచము శాశ్వతం కాదు. అల్లా అంటున్నారు, బల్ తూసిరూనల్ హయాతద్ దునియా వల్ ఆఖిరతు ఖైరు వ అబ్కా. నిజానికి మీరు ఈ ప్రపంచానికే ప్రాధాన్యతనిస్తున్నారు. లేదు, మీకు విలువైనది ఆ పరలోకం. ఆ పరలోకం కోసము మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, తయారు చేసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరినీ కూడా పిలుస్తున్నాడు. సోదరులారా, ఈరోజు మనం ఎన్ని మరణాలు చూసినా, ఎలాంటి నరక విషయాలు విన్నా, పరలోకం గురించి విన్నా, ఎలాంటి భయము కూడా మనకి లోపల కలగడము లేదు. మన మనసు మారడం లేదు, తోబా చేసుకోవడం లేదు, నమాజ్ని స్థాపించడం లేదు. సుబ్హానల్లా. కానీ సోదర మహాశైలారా, ఆస్ట్రేలియాలో ఏం జరిగిందంటే, చాలా పెద్ద ధనవంతుడు, అతని పేరు అలీ బనాత్. ఏం పేరు? అలీ బనాత్. ఎంత పెద్ద కోటీశ్వరుడు అంటే అల్లాహు అక్బర్. అతని చేతికి ఏదైతే బ్రాస్లైట్ వాడేవాడో దాని యొక్క కాస్ట్ దాదాపుగా $60 లక్షల సోదరులారా. ఎంత? $60,000. $60,000 బ్రాస్లైట్ అతను తొడిగేవాడు. అతని యొక్క
కాళ్ళకి ఏదైతే షూ యూజ్ చేసేవాడో దాదాపుగా 60,000 రూపాయలు. అది ఒకటి కాదు, రెండు కాదు, సుబ్హానల్లా. అతని ఇంటి నుండా పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అల్లాహు అక్బర్. ఏదైతే మనం స్పెట్స్ పెట్టుకుంటాం కదా, అతనికి స్పెట్స్ అంటే చాలా ఇష్టము. అలాంటి స్పెట్స్ అనేవి అతని రూమ్ నిండా నిండిపోయాయి. అల్లాహు అక్బర్. ఎంత పెద్ద కోటీశ్వరుడు అంటే అతను ఉపయోగించేటటువంటి స్పైడర్ ఫెరారీ కారు ఒక్కొక్కటి 4 కోట్ల రూపాయలు. ఒకటి కాదు, రెండు కాదు, 10ల సంఖ్యలో అతని ఇంటి ముందర ఉండేవి. అల్లాహు అక్బర్. అంత పెద్ద కోటీశ్వరుడు లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏమనుకున్నాడు తెలుసా? ఇదే శాశ్వతము, ఇక్కడే ఎంజాయ్ చేస్తాను, అనుభవించేస్తాను అనుకున్నాడు. దాదాపుగా 27 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకేసారి అనుకోకుండా అనారోగ్యం పాలైపోయాడు. డబ్బున్నవాడు కదా, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కడ ఎన్ని టెస్టులు చేయించుకోవాలో అన్ని టెస్టులు చేయించుకున్న తరువాత డాక్టర్స్ వచ్చి ఏం చెప్పారంటే, బాబు నీకు క్యాన్సర్ వచ్చింది, ఆ క్యాన్సర్ కూడా 4వ స్టేజ్లో ఉంది, 7 నెలల కంటే నువ్వు ఎక్కువగా బ్రతకవు అని చెప్పేశారు. అల్లాహు అక్బర్. ఎప్పుడైతే ఆ అలీ బనాత్ అనేటటువంటి కోటీశ్వరుడు ఈ మాటను విన్నాడో ఒకేసారి అక్కడ కూర్చుండిపోయాడు. అరెరే, ఇదేంటి, ఇన్ని సంవత్సరాలు, దాదాపుగా 27 సంవత్సరాలు నా జీవితం అంతా కూడా ఈ కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి వస్తువులని అనుభవిస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, ఇదే శాశ్వతం అనుకున్నాను కదా, ఏ ఒక్కరోజు కూడా అల్లాను ఆరాధించలేదే, నమాజ్ చేయలేదే, సత్కార్యాలు చేయలేదే అన్నటువంటి భయం ఒకేసారి గుండెల్లోకి వెళ్ళి గుచ్చుకుంది. అల్లాహు అక్బర్. ఏం చేశాడో తెలుసా? అతనుకున్నటువంటి ఏదైతే ఆస్ట్రేలియాలో సిడ్నీ అనేటటువంటి ప్రాంతంలో అతని యొక్క ఇళ్ళు, వాకిళ్ళు, ఆస్తి పాస్తి అన్నీ కూడా అమ్మేసి ఆ ధనాన్ని తీసుకుని ఆఫ్రికా ఖండానికి వెళ్ళిపోయాడు. ఎవరున్నారండి అక్కడ అంటే బాగా పేద ప్రజలు ఉంటారు. అక్కడ వారికి తినడానికి కూడా తిండి కూడా ఉండదు, వారు తొడుక్కోవడానికి బట్టలు కూడా ఉండవు. అల్లాహు అక్బర్. అలాంటి పేద ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి అతనికి ఉన్నటువంటి ఆస్తి ద్వారా అక్కడ వారికి అందరికీ అన్నం పెట్టించాడు. అడిగిన వారికి, అడగని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు నిర్మించాడు. వారు చదువుకోవడానికి స్కూల్స్ కట్టించాడు, వారు నమాజ్ చేసుకోవడానికి మసీదులు కట్టించేశాడు, మదర్సాలు ఏర్పాటు చేశాడు, హాస్పిటల్ కట్టించేశాడు. అల్లాహు అక్బర్. ఎవరైతే వృద్ధులు ఉంటారో, విధవరాళ్ళు ఉంటారో వారందరి కోసం ఇళ్ళు నిర్మించేశాడు. ఇవన్నీ కూడా నిర్మించి అల్లాహు అక్బర్ అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి ఎలాంటి లోటు లేకుండా చేసిన తర్వాత అతను మళ్ళీ ఆస్ట్రేలియాకి వచ్చేసాడు. దాదాపుగా డాక్టర్ గారు ఏం చెప్పారు? 7 నెలల కంటే ఎక్కువగా నువ్వు బ్రతకవు అని చెప్పారు కదా. క్యాన్సర్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అల్హమ్దుల్లా బ్రతికిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అతన్ని ఇంటర్వ్యూ చేశారు. అడుగుతున్నారు, మీకు క్యాన్సర్ వచ్చింది కదా, ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అని అడిగితే ఆ వ్యక్తి అంటున్నాడు, ఇది అల్లా తరపున నాకు ఒక బహుమతి అన్నాడు. అల్లాహు అక్బర్. ఏంటండి బహుమతి అన్నాడు. వెంటనే ఇంటర్వ్యూ చేసేటటువంటి వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఇదేంటి, క్యాన్సర్ అల్లా తరపు నుండి బహుమత అనగానే అలీ బనాత్ అంటున్నాడు, అవును ఇది బహుమతే. ఇన్నాళ్ళు నేను అల్లాని మర్చిపోయి జీవితం గడిపాను కదా, సత్కార్యాలు చేయలేదు కదా, నేను ఎలాంటి పుణ్యకార్యాలు చేయలేదు కదా. ఎప్పుడైతే నేను చనిపోతాను అన్నటువంటి భయం నాకు పట్టుకుందో అప్పటి నుండి నేను అల్లా వైపుకు మరలిపోయాను, నమాజ్ని స్థాపించాను, సత్కార్యాలు చేయడం మొదలుపెట్టాను, మానవుల యొక్క దాసుల యొక్క హక్కుల్ని నెరవేర్చడం మొదలెట్టాను. అందుకే ఇది నాకు అల్లా తరపున ఒక బహుమతి అని చెప్పాడు. అల్లాహు అక్బర్. ఆ వ్యక్తి ఏమనుకున్నాడు తెలుసా? నేను కొన్ని రోజుల్లో చనిపోతాను, మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా సహాయం ఎలా అందుతుంది? అతని ఆస్తి ద్వారా, ఇతర ట్రస్ట్ల ద్వారా ఒక ట్రస్ట్ ఖాయం చేశాడు. ఆ ట్రస్ట్ ద్వారా వారికి సహాయం అందాలి అని చెప్పేసి 2018లో రంజాన్ నెలలో
దాదాపుగా 22వ తారీఖున ఖురాన్ గ్రంథం పారాయణం చేస్తూ ఆ వ్యక్తి చనిపోవడం జరిగింది సోదరులారా. అల్లాహు అక్బర్. అంటే వెళ్ళిపోతూ 32 సంవత్సరాల వయసు, అల్లాహు అక్బర్, చిన్న వయస్సులో ఒక పెద్ద సందేశం ఇచ్చాడు. ఏంటో తెలుసా? మీరు అనుకుంటున్నట్లుగా ఈ ప్రపంచం శాశ్వతం కాదు. ఒకానొక రోజు మనమందరం కూడా అల్లా వద్దకి వెళ్ళి నిలబడాలి, అల్లాకి లెక్క చెప్పుకోవాలి, జాగ్రత్త అన్నటువంటి ఒక సందేశాన్ని ప్రజలకి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈరోజు మనం సుబ్హానల్లా ప్రపంచంలో ఏమైపోయాము? మునిగిపోయాము సోదరులారా. కానీ అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో సూరా కహఫ్ సూరా నంబర్ 18 వాక్యం నంబర్ 46లో, అల్మాలు వల్ బనూన జీనతుల్ హయాతిద్ దునియా వల్ బాకియాతుస్ సాలిహాత్ ఖైరున్ ఇంద రబ్బిక సవాబన్ వ ఖైరు అమలా. అల్లా అంటున్నారు, ఈ ప్రపంచపు అందచందాలు లేదా ఈ ఆస్తిపాస్తులు, మీ కుమారులు ఈ ప్రపంచం యొక్క అలంకరణ మాత్రమే. నిజానికి మిగిలి ఉండేది మీరు చేసుకునేటటువంటి సత్కార్యాలు మాత్రమే. అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు దాని తర్వాత ఏమని, వ ఉరిదు అలా రబ్బిక సఫా లఖద్ జితుమూనా ఖమా ఖలకనాకుం అవ్వల మర్రా. మానవులారా, ఈరోజు ఎలా అయితే అల్లా మిమ్మల్ని సృష్టించాడో అదేవిధంగా రేపు ప్రళయ దినాన మిమ్మల్ని అందరినీ కూడా నిలబెట్టబోతున్నాడు. ఆ రోజు ప్రతి ఒక్కడికి మానవుడు చేసుకున్నటువంటి కర్మల యొక్క పత్రాలు చేతిలో పెట్టబోతున్నాడు. ఎప్పుడైతే ఆ పత్రాలను మానవుడు చేత్తో తీసుకుంటాడో ఏమంటాడో తెలుసా? వయకూలూన యా వైలతనా మాలి హాదల్ కితాబ్ లా యుగాదిరు సగీరతం వలా కబీరా. అల్లాహు అక్బర్. ఇది ఎలాంటి గ్రంథము? చిన్న పాపాన్ని విడిచిపెట్టలేదు, పెద్ద పాపాన్ని విడిచిపెట్టలేదు. ప్రతి పాపాన్ని కూడా లిఖించేశాడుగా అల్లా సుబ్హానహు వ తఆలా. ఎలా సాధ్యమైంది? అల్లా అంటున్నారు ఖురాన్ గ్రంథములో, ఓ మానవులారా, మీ మీద మేము దైవదూతల్ని నియమించాము. వారు మీరు చేస్తున్నటువంటి కర్మలన్నిటినీ కూడా ఏం చేస్తారు? లిఖిస్తున్నారు. జాగ్రత్త. మనం అనుకుంటున్నాం ఎవరు చూడటం లేదు, ఏ చీకట్లోనైనా ఎవరు లేనప్పుడు పాప కార్యాలు చేసేయచ్చు, అబద్ధం ఆడచ్చు, దొంగతనాలు చేయొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, మద్యం తాగొచ్చు అని అల్లా అంటున్నారు. జాగ్రత్త. వైల్ అలైకుం లహాఫిజీన్ కిరామల్ కాతిబీన్ యఅలమూన మా తఫ్అలూన్. అల్లా అంటున్నారు, మీ మీద 2 దైవదూతలు మేము నియమించాం. మీరు చేసే ప్రతి మంచి చెడు కార్యాలని వారు రాస్తున్నారు. అల్లా సుబ్హానహు వ తఆలా ఈరోజు ప్రపంచంలో ఎవరైతే అవిశ్వాసులుగా జీవితం గడిపారో, ఎవరైతే నమాజును స్థాపించలేదో, ఎవరైతే అల్లాకు అవిధేయత చూపారో, ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అవిధేయత చూపారో, అలాంటి వారిని రేపు ప్రళయ దినాన ఎలా లేపుతున్నాడో తెలుసా? అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, మేము రేపు ప్రళయ దినాన మానవులు ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారిని గుడ్డివారిగా లేపుతాం. అల్లాహు అక్బర్. ప్రపంచంలో కళ్ళున్నాయి కదా, కళ్ళుండి ఈ ఖురాన్ గ్రంథాన్ని చదివే సమయం ఉండి కూడా నువ్వు చదవలేదు కదా, సత్యాన్ని విశ్వసించలేదు కదా. కాబట్టి ఈ కళ్ళని రేపు ప్రళయ దినాన్ని అల్లా ఏం చేస్తారంట? తీసివేసి గుడ్డివాడిగా లేపుతాడు. ఎప్పుడైతే గుడ్డివాడిగా అల్లా లేపుతాడో ఇలా అంటున్నాడు మానవుడు ఏమని, قال رب لم حشرتني أعمى وقد كنت بصيرا. అల్లా,
ఈరోజు నన్ను ఎందుకు గుడ్డివాడిగా లేపావు? ప్రపంచంలో నేను చూసేవాడిని కదా అని మానవుడు అంటాడు. అల్లా అంటాడు ఖురాన్ గ్రంథంలో, కాల కదాలిక తత్క ఆయాతునా ఫనసీతహా జాలికల్ యౌమ తున్సా. ప్రపంచములో మా వాక్యాలను నువ్వు తిరస్కరించావు, నా ప్రసంగాన్ని తిరస్కరించావు, కాబట్టి ఈరోజు కూడా నేను నిన్ను మర్చిపోయాను. ఎలా అయితే నన్ను నువ్వు ప్రపంచంలో మర్చిపోయావు. అల్లాహు అక్బర్. ఏమవుతుందండి? అల్లా ఎవరినైతే మర్చిపోయాడో, అల్లా యొక్క కారుణ్యపు చూపు ఎవరి నుండి అయితే తప్పుకుందో, వారు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారండి? నరకానికి వెళతారు. అల్లాహు అక్బర్. నరకం ఎలా ఉంటుందో తెలుసా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఇల్ల జహన్నమ కానత్ మిర్సాద లిత్తాగీన మాబా లాబిసీన ఫీహా అహ్కాబా లా యజూకూన ఫీహా బరదన్ వలా షరాబా ఇల్లా హమీమన్ వగస్సాకా జజాఅన్ విఫాకా ఇన్నహుం కాను లా యర్జూన హిసాబా వకద్దబూ బిఆయాతినా కిద్దాబా. అల్లాహు అక్బర్. నరకము ఎలా ఉంటుందనంటే, ఆ నరకము మానవుల పాలిట మాటుగా ఉంది. ఎప్పుడు వారు వస్తారా, వారిని లాగేసుకుందామా అని చూస్తుంది. అల్లాహు అక్బర్. మాటు అంటే ఏంటండి? ఉదాహరణకి అడవిలో మనం చూస్తాము, జింక ఎప్పుడైతే నడుచుకుంటూ వెళుతుందో సింహము లేదా పులి దూరం నుండి చూస్తూ ఉంటాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు వాటి మీద పడిపోదామా అని ఏం చేస్తాయి? మాటు వేసుకుని కూర్చుంటాయి కదా. రేపు ప్రళయ దినాన అవిశ్వాసుల కోసము నరకము మాటు వేసుకుని కూర్చుంది. అల్లాహు అక్బర్. అందులో ఎవరు ప్రవేశిస్తారు? దుర్మార్గులు మాత్రమే ప్రవేశిస్తారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. ఈరోజు ప్రపంచంలో మొత్తుకుంటున్నాం, నాయనా ఇది 60, 70, 90 సంవత్సరాల జీవితమే. ఈ యొక్క ఏదైతే పరలోక జీవితం ఉందో ఆ పరలోక జీవితాన్ని విడిచిపెట్టేసి దీన్ని శాశ్వతమైనదిగా భావించకు, దీనికోసం పరలోకాన్ని విడిచిపెట్టకు అని అల్లా అంటున్నారు. ఆ రోజు నరకవాసులు నరకములో శాశ్వతంగా ఉంటారు. మరి అక్కడ నరకంలోకి వెళ్ళిన తర్వాత ఆ అతిథులు కదా, ఆతిథ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమిస్తున్నారో తెలుసా? ఇక్కడ ప్రపంచములో మన ఇంటికి ఎండన పడి ఎవరైనా వచ్చారనుకోండి, ఏమిస్తామండి? మంచినీళ్ళు ఇస్తాం, కొబ్బరి బొండం ఇస్తాం, డ్రింక్స్ ఇస్తాం. అల్లా అంటున్నారు, రేపు నరకములో నరకవాసికి ఆతిథ్యంగా చీము, నెత్తురు సిద్ధం చేసి ఉంచాం. అల్లాహు అక్బర్. ఈ చీము, నెత్తురు ఎక్కడి నుంచి వస్తాయి? నరకములో నరకవాసిని కాలుస్తుంటే ఆ నరకం యొక్క తీవ్రతకి ఆ యొక్క రక్తము, చీము అలా సెలయేర్లులా వెళుతూ ఉంటాయి. వాటినే దైవదూతలు పట్టి ఇదిగో తాగండి అని ఇస్తారు. అల్లాహు అక్బర్. ఎందుకు ఇలా జరిగింది అని అంటే, ప్రపంచములో ప్రళయ దినాన్ని వారు విస్మరించారు. ప్రళయం లేదు, ఎవరు చూసొచ్చారండి? ఎవరైనా చనిపోయిన వాళ్ళు తిరిగి వచ్చి చెప్పారా? ప్రళయం ఉంది, అల్లా ఉన్నాడు, నరకం ఉంది, స్వర్గం ఉంది, మంచి పనులు చేసుకోమని? నఊజు బిల్లా. అలాంటి విశ్వాసముతో ఈరోజు మనం జీవితం గడుపుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మనము ఇతరులను సాటి కల్పిస్తున్నాము. సోదరులారా, ఇన్షాల్లా ఇంకొక 2-3 నిమిషాలు నా యొక్క ప్రసంగాన్ని ముగించేస్తాను. సోదరులారా, మనం ఇన్ని విషయాలు కూడా విన్నాం కదా. అయితే మరి ఇంత పెద్ద మహాదినం రోజు, ప్రళయ దినం రోజు ఎవరు సాఫల్యం పొందుతారు అని అంటే, ఎవరైతే ఈ ప్రపంచములో మనస్ఫూర్తిగా ఏం చదవాలి? మన్ కాల లా ఇలాహ ఇల్లల్లాహ్ వకఫర బిమా యుబదు మిన్ దూనిల్లాహ్ హరుమ మాలుహు వ దముహు వ హిసాబుహు అలల్లాహ్.
దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరైతే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి నిజ ఆరాధులు ఎవ్వరూ కూడా లేరు అని ఎవరైతే విశ్వసిస్తారో, షిర్క్ని విడిచిపెట్టేస్తారో, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరిస్తారో, సహాబాల యొక్క మనహజ్పై జీవితం గడుపుతారో, వారు మాత్రమే ఎక్కడికి వెళ్తారు? స్వర్గానికి వెళతారు. మరి స్వర్గము ఎవరి మీద నిషిద్ధం అని అంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, ఇన్నహు మయుష్రిక్ బిల్లాహి ఫకద్ హర్రమల్లాహు అలైహిల్ జన్నా వమావాహున్నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాతో ఇతరులను సాటి కల్పిస్తారో అలాంటి వారికి స్వర్గము నిషేధము, మరియు వారు నరకములోకి వెళతారు, అక్కడ వారిని ఆదుకోవడానికి ఎవ్వరు కూడా ఉండరు. అంటే ఏంటి? షిర్క్ చెయ్యకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నారు, ఫమన్ యక్ఫురు బిత్తాగూతి వయుమిన్ బిల్లాహి ఫఖద్ ఇస్తమ్సక బిల్ ఉర్వతిల్ ఉత్కా లన్ఫిసామ లహా. ఎవరైతే మిథ్యా దైవాల యొక్క ఆరాధనను తిరస్కరించారో, ఏంటి ఆరాధనలు? ఉదాహరణకు చూడండి, ఒక వ్యక్తి ఎలా ఉన్నాడంటే మస్జిద్కి వస్తున్నాడు, నమాజ్ చదువుతున్నాడు, నమాజులో సూర ఫాతిహా చదువుతున్నాడు. ఏంటా సూర ఫాతిహా? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ముందేమో అల్లాని పొగుడుతున్నాడు, ఆయన కరుణామయుడు అంటున్నాడు, ఆయనే తీర్పు దినానికి యజమాని అంటున్నాడు కదా. దాని తర్వాత ఏమంటున్నాడు? ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాము అని మస్జిద్లో చెబుతూ, మస్జిద్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతనికి కష్టాలు, బాధలు, సంతానం లేకపోతే, ఆస్తిలో నష్టం వస్తే, వ్యాపారాల్లో నష్టం వస్తే, దర్గాలు, బాబాలు, జెండాలు, పీర్లు, వలీలు, తాబీజులు, అంతర్లు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో పాటు మరొకరిని సాటి కల్పిస్తున్నాడు, షిర్క్ చేస్తున్నాడు. సుబ్హానల్లా. ఎప్పటికీ కూడా ఒక వ్యక్తి ముస్లిం అనంటే షిర్క్ చెయ్యకూడదు. ఏం చేయకూడదు? షిర్క్ చెయ్యకూడదు. ఇక్కడ మనం అంటున్నాం, ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తఈన్. ఓ అల్లా, మేము నిన్నే ఆరాధిస్తున్నాము, సహాయం కోసం నిన్ను మాత్రమే అర్థిస్తున్నాం అంటున్నాం కదా. అంటే ఏంటి? ఫమన్ యక్ఫురు బిత్తాగూతి వ యుమిన్ బిల్లాహ్. మేము సమస్త మిథ్యా దైవాల యొక్క ఆరాధనలన్నింటినీ కూడా విడిచిపెట్టేశాము. అది ఏ ఆరాధన అయినా సరే, సూర్యుని ఆరాధించే విషయమైనా, చంద్రుణ్ణి ఆరాధించే విషయమైనా, నక్షత్రాల్ని ఆరాధించే విషయమైనా, దైవ ప్రవక్తల్ని ఆరాధించే విషయమైనా, ఔలియాలను, బాబాలను, చెట్లను, రాళ్లను, పుట్లను ఆరాధించే విషయమైనా ప్రతి దాన్ని తిరస్కరించి ఏం చేయాలి? వయుమిన్ బిల్లాహ్, అల్లాను మాత్రమే విశ్వసించాలి. ఆయన ఆరాధనలో మరి ఇంకెవరిని కూడా సాటి కల్పించకూడదు. దీన్ని ఏమంటారండి? తౌహీద్ అంటారు. తౌహీద్ అంటే ఏంటి? షేక్ సాలెహ్ ఫౌజాన్ హఫీజుల్లా తౌహీద్ అంటే ఏంటో చెప్తున్నారు. హువా ఇఫ్రాదుల్లాహి తఆలా బిల్ ఇబాదా వ తరక ఇబాదా మా సివా. తౌహీద్ అంటే మీరు కేవలము మీ ఆరాధనలన్నిటినీ కూడా అల్లాహకు మాత్రమే ప్రత్యేకించుకోవడము, మరియు వతరక ఇబాదా మా సివా, అల్లాయేతర ఆరాధనలన్నిటినీ కూడా తృణీకరించడము, విడిచిపెట్టేయడము. కాబట్టి సోదరులారా, షిర్క్ నుండి, బిదాత్ల నుండి మనం దూరంగా ఉండాలి. ఖురాన్, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీసులు మనం చదివి ఈ ప్రపంచంలో జీవితం గడపాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్ని విషయాలైతే మేము చెప్పుకున్నామో దాన్ని అర్థం చేసుకుని ఆచరిస్తూ
తెలియనటువంటి వారికి తెలియజేసే భాగ్యాన్ని అల్లా మా అందరికీ కూడా ప్రసాదించుగాక. ప్రతిరోజు ఖురాన్ గ్రంథాన్ని పఠించేటటువంటి భాగ్యాన్ని అల్లా మా అందరికీ కూడా ప్రసాదించుగాక. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతుల మీద జీవితం గడిపే భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సహాబాల యొక్క మనహజ్పై జీవితం గడిపేటటువంటి భాగ్యాన్ని అల్లా సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఎంతమంది అయితే విశ్వాసులు అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా స్వస్థతను ప్రసాదించుగాక. హలాల్ ఉపాధి కోసం అన్వేషిస్తున్నారో వారందరికీ అల్లా సుబ్హానహు వ తఆలా హలాల్ ఉపాధిని ప్రసాదించుగాక. ఎంతమంది అయితే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారందరికీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా అప్పుల నుండి విముక్తి కలిగించుగాక. దాని తర్వాత ప్రస్తుతం మనం అందరం కూడా చూస్తున్నాం ఏ విధంగా అయితే పలస్తీన్లో మన సోదరులు ఏ విధంగా అల్లాహు అక్బర్ చిత్రహింసలకు గురి చేయబడుతున్నారు, అనేక మంది షహీదులు అయిపోతున్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సోదరులకి మరియు బైతుల్ మక్దీస్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రక్షించుగాక. ఆమీన్. ఎంతమంది అయితే చనిపోయారో వారందరి యొక్క తప్పులని, పొరపాట్లని, పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించి వారికి జన్నతులో మంచి స్థానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.